హాయ్ ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఒక సంఘటన నన్ను చాలా కదిలించింది. సో దాని మీద ఒక వీడియో చేయాలనిపించింది. అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లేకపోతే అసలు చెయ్యకపోదాం అనుకున్నాను. సో నిన్న ఏమైందంటే, ఒక అతను కరెంట్ స్తంభం మీద పడిపోయి చనిపోయాడంట. ఎలా అయింది, ఆ సిచ్యువేషన్ ఎలా అయిందో చెప్తాను, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే, ఇప్పుడు మన పార్టీలు ఉన్నాయి కదా, నెగ్గిన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఓడిపోయిన పార్టీ యొక్క ఉంటాయి కదా బిల్డింగ్స్, ఇవన్నీ బదలు కొడుతున్నారు. ఇదంతా ఓకే. ఏంటంటే పగలు కొట్టడం ఇదంతా మీరు చేస్తున్నారు, ఆనందపడి చేస్తున్నారు. దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? ఇప్పుడు ఏదన్నా జరిగినా పోలీసులు మేము పట్టుకెళ్ళేది ఎవరిని పట్టుకెళ్తారు? మిమ్మల్నే కదా పట్టుకెళ్ళేది. ఆ నాయకులను ఎవరో ఏం పట్టుకెళ్ళరు, ఎవడో ఎవరిని ఏం చేయడు. దానివల్ల ఏమవుతుంది? ఇబ్బంది పడేది మీ పేరెంట్స్, మీరే. సో అది ఆలోచించండి. ఇప్పుడు ఏమైంది, ఆ కరెంట్ స్తంభం మీద పడిపోయిన అతను ఎందుకు చనిపోయాడో చెప్పనా? జనసేన ఫ్లెక్సీ కడుతున్నాడంట. జనసేన ఫ్లెక్సీ కడుతుంటే పక్కనే కరెంట్ స్తంభం ఉందంట. కడుతున్నప్పుడు ఆ మాత్రం గమనించద్దా? ఫ్లెక్సీ కడుతున్నాడు, వెళ్ళి ఆ కరెంట్ స్తంభం మీద పడ్డాడంట. సో ఇంకేముంటుంది, కరెంట్ వైర్ల మీద పడితే ఉంటాడాడు, అక్కడికక్కడే స్పాట్ డెడ్ అంట. సో ఈ పార్టీలు వీళ్ళందరికీ సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేయొద్దని నేను అంటలేదు, కానీ అభిమానం ఉండడం కరెక్టే. మన హీరో గురించి అభిమానం ఉండడం ఇవన్నీ చాలా కరెక్ట్. బట్ ఏది అతి ఉండకూడదు. అతి అవడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు చూడండి, అతను ఎక్కడో కాదు, అతను ఎక్కడో ఉంటాడు, మా ఇంటి పక్కనే ఉంటాడు అతను. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే, మా ఇంటి పక్కనే కదా చూస్తున్నాను వాళ్ళని ఎలా ఏడుస్తున్నారంటే, వాళ్ళ మదరు ఫాదరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమన్నా తీసుకురాగలరా? అతన్ని తీసుకురాలేరు కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. ఇప్పుడు అభిమానం ఉండొచ్చండి, కానీ నెత్తి మీద పెట్టుకుని చూసుకోకూడదు ఎవరిని. అర్థమవుతుందా? అభిమానించండి, ఎవడో అభిమానించద్దు అంటలేదు, బట్ మరి నెత్తిని పెట్టుకుని చూసుకోవడం ఎందుకు? మీరు ఎవరికి ఫ్యాన్ అయినా ఎవరినైనా ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. ఎవరిని నెత్తి మీద ఎవరిని పెట్టుకోవద్దు. దానివల్ల ఏమైంది, మీ ప్రాణాలే పోయినాయి కదా. ఇప్పుడు ఆయన ఎవడైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా లేదా సిబిఎన్ అయినా, వీళ్ళు ప్రాణాలు తీసుకొస్తారా? తీసుకురాలేరు కదా. లేదా మా లోకల్ ఎమ్మెల్యే ఏమన్నా ప్రాణాలు తీసుకొస్తాడా? ఏం తీసుకురాలేడు కదా. తీసుకొచ్చేది మహా అయితే ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో వాళ్ళకి. సో అందుకే అండి, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయొద్దని అంటలేదు. ఎవరికైనా మీరు సపోర్ట్ చేయండి, బట్ అది అతి అవ్వకూడదు. మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఇదే కాదు, ఇక్కడే కాదు, అభిమానం ఎక్కువైపోయి సినిమా పోస్టర్లు అని అక్కడ చాలా హడావిడి చేస్తారు, అక్కడ కూడా అంతే. సో హడావిడి అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే సరిపోద్ది కదా. ఆ హడావిడి చేయడం వల్ల పాపం అతని ప్రాణం పోయింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాను నేను ఈ రోజంతా. నిన్న రాత్రి అయితే ఏడుపు, మామూలు ఏడుపు కాదు. తెలిసింది వెంటనే వాళ్ళ మదర్ అయితే ఎంత ఎలా ఏడుసారంటే చాలా ఏడుస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఓడిపోయిన పార్టీ యొక్క జెండాలు ఇవన్నీ పగలదొబ్బుతున్నారు. ఇవన్నీ మనకు అవసరం? పగలదొబ్బండి. పగలదొబ్బిన వల్ల ఏమవుతుంది, ఎవడైనా పోలీసులు ఎవడైనా కేసు పెట్టాడు ఇంకో, పట్టుకెళ్ళి మిమ్మల్నే పట్టుకెళ్తారు. ఆ నాయకుల్ని ఎవడో ఏమండు. అర్థమవుతుందా? వాళ్ళు హాయిగానే ఉంటారు, ఫ్యాన్లు ఏసీలు వేసుకుని అన్నీ బాగానే ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడేది మనమే ఇబ్బంది పడతాం. అర్థమవుతుందా? సో ఒకసారి ఆలోచించండి, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? సో నేను చెప్తున్నానంటే నేను ఏదో పెద్ద పుడింగినని కాదు, కానీ అది ఒక నిజంగా నన్ను చాలా బాధ పెట్టింది ఆ సిచ్యువేషన్. ఈ అమ్మ ఎవడో కోసం మన ప్రాణాలు తీసుకోవడం అవసరమా అనిపించింది. ఆ అభిమానం అది ఏదన్నా ఉంటే, వాళ్ళ పేరెంట్స్కి ఏదన్నా సాయం చేసి ఉంటే, వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఉపయోగపడేది, ఏదైనా పనిలోకి వెళ్ళి ఏదైనా చేసి ఉంటే
వాళ్ళకి ఏదైనా డబ్బు సాయం చేసినట్టు ఏదైనా అవుతుంది కదా. అది కాకుండా హీరోకి ఏదో సాయం చేస్తే అతను ఏదో ఇచ్చేస్తాడని, లేదా వేరే పార్టీకి ఏదైనా సపోర్ట్ చేస్తే అతను ఏదో ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏం ఇవ్వరండి మనకి. ఎవరు వచ్చి మారినా, ఎవడొచ్చి ఏం చేసినా ఏం ఉండదు. మన పని మనమే చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఎవడో వచ్చి మనకేం సాయం చేయడు. ఏదో చేసేస్తాం, ఏదో పొడిచేస్తాం అని ప్రతి ఓడు అంటాడు. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవడెంత పొడిచేస్తాడో, ఎవడెంత చేసేస్తాడో మనకేమీ తెలియదు. ఇప్పుడు ఈ కాలం ఇది అంటారు చూసారా, కలియుగం అని. ఎవరిని నమ్మడానికి లేదు. ఎవడో మనకి ఏమీ అంత సాయం చేసాడు, ఎవడో ఏది అన్ని ఇచ్చేద్దాడు అని అంటారు. కానీ అందరూ దొంగలే చెప్పాలంటే. అర్థమైందా? రాజకీయం అంటేనే అంత. ఇక్కడ ఎవడో నిజాయితీగా ఏమి ఉండడు. ఒకప్పుడు నిజాయితీ అయిన రాజకీయం ఇవన్నీ అప్పుడు కాలంలో. అయినా అప్పుడు కాలంలో కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు కాలం కూడా చాలా పద్ధతిగా ఉండేవారని ఏం కాదు. అప్పుడు కాలంలో కూడా జనాలు ఏంటది కొంతమంది ఉండేవారు. జమ్మూ కాశ్మీర్ ఇష్యూ అయింది, అవన్నీ అయినాయి చూసారా అప్పట్లో, ఎన్ని అయినాయి. అలాగా పార్టీలు ఏంటంటేనండి, ఎవరికి బాగుంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ మనకేమి ఏ పార్టీ మనకి సపోర్ట్ చేయదు, ఏ పార్టీ మనకి ఏమి ఇవ్వదు. సో మన లైఫ్ మనదే మనమే బతకాలి. సో ఎవరి గురించి అంత అతిగా ఫీల్ అయిపోకండి. ఎవరి గురించి మనం అతిగా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం వచ్చేసి మనకేం సాయం చేశారు. వాళ్ళ ఫ్లెక్సీలు కట్టేసి వాళ్ళు చనిపోవడం వల్ల, దానివల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి ఏమవుతుంది, అదే ఆలోచించండి బాగా. ఇప్పుడు అది నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయం అయితే. ఏమో ఫ్లెక్సీ కట్టడం ఏంటి, దానివల్ల చనిపోవడం ఏంటి, అవసరమైంత ఫ్లెక్సీ గురించి చనిపోవడం ఏంట్రా బాబు అనిపించింది. సింపుల్గా పోయింది ప్రాణం. చూశారు కదా, హాయిగా బతికేవాడు. నేను రోజు చూసేవాడిని. ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటాడు. హాయిగా ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కూడా హాయిగా ఉండేవారు, అంతా బాగుండేది. చిన్నది ఫ్లెక్సీ వల్ల చనిపోయాడు. ఇప్పుడు ఏముంది, ఎవరు బాధపడతారు? వాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. కానీ ఎవరో నాయకులు వచ్చేసి వాళ్ళు బాధపడతారా? బాధపడరు కదా. ఎవడో బాధపడేవాళ్ళు వాళ్ళ పేరెంట్సే. సో ఏది చేసినా మనం ఏం చేసినా ఆలోచించి చేయండి. వెనకాల బాధపడేది మన పేరెంట్సే, బయటోడు ఎవడో మనల్ని చూసి బాధపడ్డు. సో అది ఆలోచించండి. కానీ ఏదో నాయకుడి కోసం చచ్చిపోదాం, ఏదో నాయకుడి కోసం ఏదో చేసేద్దాం, అభిమానం ఎక్కువైపోయి ఆడికి అన్నీ చేసేద్దాం అనుకుని ఏం చేయకండి. అర్థమైందా? అభిమానించండి అంతే, అంతవరకే. నేనింతే సినిమాలో చూపిస్తాడు కదా పూరి జగన్నాథ్, అందుకే పెట్టింది ఆ సీన్. అర్థమైందా? సుబ్బరాజు చెప్తాడు కదా, మమ్మల్ని అభిమానించండి రా కానీ చనిపోయేంత వరకు తెచ్చుకోవద్దని చెప్పి అందులో సీన్ పెట్టింది. అందుకే పూరి జగన్నాథ్ ఎందుకు పెట్టాడు, అది రియల్గా ఎందుకు తీసాడు అనుకున్నాం. ఆ స్టోరీ అంతా రియల్గా తీయాలనే, జనాలకి చూపించాలనే తీసాడు. అలాగా అతను చెప్పే అన్ని మ్యాక్సిమం 100కి 99% ట్రూత్ ఉంటుంది ఆయన సినిమాల్లో. అందుకే ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక్కసారి ఆ సీన్ చూడండి నేనింతే సినిమాలో. అర్థమైందా? సో అదండి నేను చెప్పాలనుకున్నది. సో ఏం చేసినా దీని గురించి ఒకసారి ఆలోచించి చేయండి. ఎవరిని నెత్తి మీద అయితే పెట్టుకోవద్దు. నెత్తి మీద పెట్టుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారు, తర్వాత ఇబ్బంది పడేది ఎవడో ఉండడు, మీ పేరెంట్స్ ఇబ్బంది పడతారు. సో ఎవరిని మన బాగా దగ్గర వాళ్ళైనా ఎవరినైనా నెత్తి మీద ఎవరినే పెట్టుకోవద్దు. అర్థమైందా? ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.